రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ విలేకరులతో పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజ్ నిర్వహణపై వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, తాండూరులో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీని, మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పరిశీలించి అధ్యయనం చేశారు. ఆసుపత్రిలో ఉన్న వసతులను వైద్య అధికారులతో కలిసి పరిశీలించి ఆరా తీశారు. అలాగే తాండూరు పట్టణంలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీని సందర్శించారు. మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులలో కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను అధికారులతో, వైద్యులతో అడిగి తెలుసుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఎన్ఎంసీ జాతీయ వైద్య కమిషన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలోని ఆసుపత్రులను పరిశీలించి అధ్యయనం జరిగిందన్నారు. జిల్లాలో 50 మందితో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కాలేజీలో ఆసుపత్రులలో కావలసిన మౌలిక సదుపాయాలను గుర్తు చేసేందుకు పరిశీలించడం జరిగిందని వివరించారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, వైద్యులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తదితరులున్నారు. Then you have to take all. Now you have to see. But nothing is there in CSA Kodaikanal as now because only 8 offices are there and construction is still going on. And because private GO is very good for financial companies. Checkpoints are there. Checkpoints are kept. I just jotted it. డాక్టర్ అజయ్ కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ది. ఈరోజు కొడంగల్ మెడికల్ కాలేజ్ విషయంలో ఇన్స్పెక్షన్ కొరకు తాండూరుకి రావడం జరిగింది. తాండూరు ఎంసీహెచ్ హాస్పిటల్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ రిలేటెడ్ బిల్డింగ్, ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ ఏదైతే మెయిన్ హాస్పిటల్ ఏదైతే తాండూరు హాస్పిటల్ కూడా ఈరోజు ఒకసారి అన్ని చెక్ చేసుకుంటారు. దీని తర్వాత కొడంగల్ వెళ్ళి కొడంగల్లో కూడా ఒక కాలేజీ, దాని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయని కూడా టోటల్గా అప్డేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్లు ఏంటంటే మెయిన్గా మనకి హెచ్ఆర్ విషయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు. ఇప్పుడు మనకి 50 బెడ్స్, 50 స్టూడెంట్స్ కొరకు కాలేజీ ఏదైతే రన్ చేయబోతున్నారో దానికి కావాల్సినటువంటి అవసరాలు తగ్గట్టు ఉందా లేదా అనేటువంటిది ఎగ్జామినేషన్. ఏమైనా తక్కువగా ఉంది, గవర్నమెంట్ ఇమీడియట్గా దాని మీద స్టెప్స్ తీసుకొని వాటిని కూడా గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేస్తానటువంటి విషయంలో రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఇది కొడంగల్, నాకైతే కొడంగల్ మెడికల్ కాలేజ్ ఎగ్జామ్ చేయమన్నారు, హాస్పిటల్స్ చూడమన్నారు కాబట్టి ఈ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లారిటీ అనేటువంటిది మీకు త్వరలో ఇస్తారు. సార్, తాండూరులో కార్మికులు ఈఎస్ఐ హాస్పిటల్ ఏమన్నా ఈఎస్ఐకి నాకు సంబంధం లేదు, లేబర్ మినిస్టర్ వాళ్ళ అండర్లో ఉంది. ఇక్కడ ఎంఆర్ఐ వస్తుంది, సిటీ స్కాన్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ తాండూరుకి వస్తుందా సార్, లేకపోతే కొడంగల్? ఇది హాస్పిటల్ని కూడా పెద్ద హాస్పిటల్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మెడికల్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అన్ని ఎంఆర్ఐ సిటీ స్కాన్ అయితే ఉన్నట్టుంది. చెప్తున్నా, ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తారో ఇనీషియల్గా సిటీ స్కాన్తో స్టార్ట్ చేస్తున్నారు, ఎంఆర్ఐతో క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ తాండూరా లేకపోతే కొడంగల్? ఇందాకే చెప్పాను, కొంచెం క్లారిటీ. గవర్నమెంట్ డెసిషన్లో ఉంది, గవర్నమెంట్ ఏది తీసుకుంటే అదే డెసిషన్. నాకు ఇచ్చినటువంటి పని నేను చేస్తున్నాను. క్లారిటీ నేను నా నుంచి నేను ఓకే, రైట్, థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.